ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు, బట్ ఐ కుడెంట్ సెండ్ ఎనీ ఫొటోస్ అండి. నన్ను ఫొటోస్ ప్లీజ్ అడగొద్దు, నాకు చిన్న పాప ఉంది. సో మీకు అందరికీ తెలుసు ఒక 1 ఇయర్ పాపతో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి అనేది. అండ్ ఒక 5 ఇయర్స్ బాబుతో కొంచెం పెద్దగా అయిపోతే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేటట్టు ఉంటేనేమో నేను ఫొటోస్ కాదు కదా ఎవ్రీ డే, నేను డేలో లేచినప్పటి నుంచి కుకింగ్ తర్వాత కాకుండా మిగతాదంతా నేను ఈ రూమ్లోనే ఉంటాను. బట్ అలా కాదు నా పరిస్థితి, నేను బయటే ఎక్కువ ఉండాలి పిల్లల కోసం. ఓకే, కానీ ఫొటోస్ పెట్టండి అని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు. ఇఫ్ యు ఆర్ ఏ రీసెల్లర్, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని షేర్ చేసుకోండిరా. రీసెల్లింగ్లో ఏమవుతుందంటే నేను 3 to 4 అవర్స్ కష్టపడి నేను ఫొటోస్ తీస్తే 1 or 2 ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. ఆ 3 అవర్స్లో నేను కొత్త డిజైన్స్ ఎన్ని డిజైన్ చేయగలను అనే పాయింట్ కూడా మీకు ఒకటి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఆ 3 అవర్స్లో నేను ఎన్ని డిజైన్స్ చేయగలుగుతానో ఒకసారి ఆలోచించండి. సో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఫోటోల మీద పెట్టేయడం ఆపేసి నేను మేకింగ్ మీద పెట్టడము, లేదంటే ఒక కాంబోని డిజైన్ చేయడంలో పెడితే చూడండి ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇంత రీజనబుల్గా ఒక కాంబో తీసుకుంటే ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి. మీరు బయట తీసుకున్నట్టయితే ఒక్కొక్కటిగా ఇది మన ఛానల్లో 199 కానీ వేరే ఛానల్స్లో ఎక్కడ 199 లేవు ఇలాంటి ప్యాటర్న్స్. చాలా ప్రైస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఒక్కొక్కటి 350, 450, 550 సీజెడ్ డ్రాప్స్వి యూజ్ చేసినవి అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయో అండి నేను చూసాను. అప్పుడు నేను ఎంతెంత పడుతున్నాయో అని చెప్పేసి కూడా అనుకున్నాను అనమాట. బట్ సో ఇప్పుడు ఇదెంత కాంబో నెంబర్ 14 కదా, 13 అయిపోయింది, 14. ఇలాగే పెట్టుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది 13th కాంబో. మీరు ఆర్డర్ పెడితే ఇలాగే ఇదే ప్యాకెట్ అలా దాంట్లోనే పెట్టి పంపించేస్తాను, ఈవెన్ 13 నెంబర్తో సహా. ఓకే, 13 నెంబర్తో సహా అలాగే పెట్టి పంపించేస్తాను. ఇఫ్ ఎక్స్ట్రా ఆర్డర్స్ ఉంటే మాత్రమే మేకింగ్ చేయించి 13 నెంబర్ రాయనేమో, లేదంటే రాసి పెడతానేమో తెలియదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈ కాంబో కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే వచ్చాయి, కాస్ట్లీ ఐటమ్స్. ఓకే, సో మిస్ అన్నీ కట్టుతీగై పెట్టడానికి అయితే అవ్వదండి, బికాజ్ మేకింగ్కి చాలా టైం పడుతుంది కట్టుతీగవి. సో కొన్ని చైన్ థ్రెడ్ ప్యాటర్న్వి పెడుతున్నా, కొన్ని కట్టుతీగ ప్యాటర్న్లోవి పెడుతున్నా. ఫైనల్గా మీకైతే ఒక రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదా? అట్లుంటుందండి మనతోని, మనం కరెక్ట్గా ఫార్ములాకి వస్తే గట్లుంటుంది. సో ఇది వచ్చేసి 14th కాంబో. ఫస్ట్ వన్ బేబీ పింక్ కలర్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లూ కలర్. బ్లూలో కూడా మల్టీ బ్లూ కలర్ అనమాట. ఇది బీడ్స్ బాగుంటుంది. ఇది కూడా హాట్ సెల్లింగ్ ఉండే మన దగ్గర. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 lines మోనాలిసా బీడ్స్ అనమాట. 2 linesలో వచ్చింది. ఇది చాలా బాగుంటుంది 2 linesలో. 14th కాంబో 2 linesలో అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. చూడండి, మ్యాంగోస్తో వచ్చి ఇలాగా ఆనెక్స్ బీడ్స్ విత్ పర్ల్స్ వచ్చి మేకింగ్ అనేది ఇలా వచ్చింది. పైన బ్లాక్ బీడ్స్ వచ్చినాయి, మళ్ళీ ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. లుక్ వైజ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి కావచ్చు, ఏదైనా సింపుల్గా వేసుకుంటేనైతే సూపర్ ఉంటుంది అసలు అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి లక్ష్మీదేవి బ్రౌజర్. దీనికి వచ్చేసి మంచి బీడ్స్తో ఇలాగ మేక్ చేసామన్నమాట. ఓకే, సో ఇలా వస్తుంది. చూడండి, తీసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కోరల్స్ చైన్ అనమాట. కోరల్స్ చైన్కి ఇక్కడ చూడండి మళ్ళీ యాంటిక్ బాల్స్ అయితే వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ 2 lines చైన్ అనేది వచ్చింది. సో ఈ కంప్లీట్ కాంబో వచ్చేసి 1000 ఫ్రీ షిప్పింగ్. ఇందులో ఇదొక్కటే 550 వరకు ఉంటుంది, ఇదొక 399 వరకు ఉంటుంది, అండ్ ఇదొక 399 వరకు ఉంటుంది. ఇవైతే నేను ప్రైజెస్ చెప్పాను, ఎందుకంటే అవి ఎక్కువగా నేను కాంబోసే పెట్టినాను అనమాట. ఎక్కువ కాంబోసే పెట్టినాను అనమాట నేను అవి. ఓకే, ఎక్కువ కాంబోసే పెట్టినాను అవి.